హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 10వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు 70 మందిని సువార్త కోసము బయటకి పంపించడాన్ని మనం చూస్తాము. ఇతర ఊళ్ళకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించమని వాళ్ళకి చెప్పినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఎవరు ఏ విధంగా మిమ్మల్ని వెల్కమ్ చేయాలి అనేదంతా ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం చూస్తాం. అలానే గో టు ది ఎంపెనీ 10 సిటీస్, అంటే కొన్ని సిటీస్ ఉన్నాయి, కొరాజీనా, అలా కొన్ని సిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే అవి సువార్త చెప్పినా కూడా వాళ్ళు అంతగా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. సో వాటి విషయంలో యేసుక్రీస్తు మీకన్నా ఇంకెక్కడన్నా నేను సువార్త చెప్పుంటే, అక్కడ దేవుని మాట చెప్పుంటే అవన్నా మారేవి కదా, ఈ పాటికి గోనిపట్ట కట్టుకుని మారేవి కదా అని చెప్పేసి దేవుడు వాళ్ళ గురించి చెప్తాడనమాట. అది మనం చూస్తాం. అది ఒక విధంగా చెప్పాలంటే అది మన లైఫ్ గురించి మనము రిలేట్ చేసుకోవచ్చు. మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను మనం చూసి కూడా అవి ఎంత గొప్ప దేవుడు అని తెలిసి కూడా మనము ఒక్కొక్కసారి దేవుని మాట వినము. అలాంటప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, అరే నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు ఇంకెవడన్నా జీవితంలో చేసి ఉంటే ఈ పాటికి చక్కగా వాళ్ళు నన్ను వెంబడించేవాళ్ళు కదా అన్న విధంగా మనం దాన్ని రిలేట్ చేసుకోవచ్చు. అలానే పంపించిన 70 మంది రిటర్న్ వస్తారు. ఎంతో ఆనందంతో సంతోషంతో వస్తారు, ఎందుకంటే వాళ్ళని చాలా మంచిగా వాళ్ళు వెల్కమ్ చేసుకుంటారు. అది మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు జీసస్ రిజాయిసెస్ ఇన్ ద స్పిరిట్, ద పారబుల్ ఆఫ్ ద గుడ్ సామరిటన్. అందరూ తెలుసుకో, మంచి సమరయుని యొక్క ఉపమానం గురించి ఇక్కడ చూస్తాము. ఇది చాలా మనం ఈ పారబుల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం ఎక్కువగా మన ట్రెడిషన్స్కి, కస్టమ్స్కి మనం వాల్యూ ఇచ్చే కన్నా ఒక తోటి మనిషికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి అని యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. మేరీ అండ్ మార్తా వర్షిప్ అండ్ సర్వ్. మరియా అలానే మార్తా, వీళ్ళిద్దరు కూడా దేవుణ్ణి ఏ విధంగా వర్షిప్ చేశారు, ఏ విధంగా సర్వ్ చేశారు. ఇందులో ఒకరు యేసుక్రీస్తు కోసము సర్వ్ చేయడం కోసమే చాలా ఉంటారు, ఇంకొకరు యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటారు. సో మనము పనులు చేయొద్దని కాదు, యేసుక్రీస్తు వచ్చి మాటలు చెప్పేటప్పుడు మాత్రం పని చేయకూడదు, దేవుని మాటలు వినాలి. అది మనం చూస్తాము ఈ అధ్యాయంలో. లూకా సువార్త 10వ అధ్యాయాన్ని కలిసి చదువుకున్నాం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడే. సమాధాన పాత్రుడు అక్కడి నుండి ఎడల మీ సమాధానము అతని మీద నిల్చును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చు. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడే. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడే. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరదగినదై ఉండను. ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయావు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను
మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పారు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగే నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి నన్ను బయలుపరచునుద్దేశించునో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగారు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలి వానికిచ్చి, ఇతని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదే అని యేసు అడగగా అతడు, అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.